మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహాదేవుని మహాకృపను బట్టి మరొక నూతన నెలలోనికి మనం ప్రవేశించాం. గడిచిన ఏప్రిల్ మాసములు మరి పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి, మనందరికీ తెలుసు. నాకు తెలిసి ఐగుప్తు దేశములో మరణమే లేని ఇల్లు లేదు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే ఏ ఇంటిలో కూడా మరణము లేనటువంటి పరిస్థితి లేదట. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి, ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరో ఒక బంధువు లేదా స్నేహితుడు, బాగా కావలసినటువంటి వారు, ఎంతో ప్రేమించేటువంటి వారు గడిచిన నెలలో చనిపోయినటువంటి సంఘటనలు అన్ని కుటుంబాలని కూడా కలవరపరుస్తున్నాయి. కలత, భయం, పరిస్థితులను చూస్తూ ఉంటే ఊహించినటువంటి వ్యక్తులు, ఎంతో బలంగా ఉన్నటువంటి వ్యక్తులు, మరి అసలు వీరికి ఇటువంటి పరిస్థితి వస్తుందా అనుకునేటువంటి వ్యక్తులు చనిపోయినటువంటి సంఘటనలు గడిచిన నెలలో జరిగాయి. ప్రభు కృపను బట్టి దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. దేవుడికి స్తోత్రం. అయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. తీవ్రతను గుర్తించి మనము తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా మనం ముందుకు కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. అయితే శరీరానుసారంగా మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో వాటి ప్రయోజనం బహుశా మనకి ఏమాత్రం ఉంటుందో తెలియకపోయినా కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి జాగ్రత్తలు మనము తప్పక తీసుకోవాలి. మన ఆత్మను మనం ఏమాత్రము కూడా కలవరపడనివ్వకుండా, కలత చెందనివ్వకుండా, భయపడనివ్వకుండా ధైర్యముగా దేవుని వాక్యమును విశ్వసించి, దేవునిని విశ్వసించి, దేవుని పట్ల ప్రేమ కలిగి మనము మన ముందున్నటువంటి పరిస్థితులను, రోజులను మనం జాగ్రత్తగా ముందుకు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమాత్రము కూడా మన ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితిని మనం అశ్రద్ధ చేయకూడదు. భక్తి విషయాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఆరాధనను అశ్రద్ధ చేయకూడదు. దేవుని వాక్యమును ధ్యానించేటువంటి ఆ యొక్క వాక్య ధ్యాన సమయాన్ని మనం ఏమాత్రము కూడా అశ్రద్ధగా విడిచిపెట్టకూడదు. అలాగే ప్రజల కొరకు మొరపెట్టవలసినటువంటి బాధ్యతను మనం విస్మరించకూడదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎందుకంటే మన ప్రజల పక్షంగా మనం మొరపెట్టవలసినటువంటి వారంగా ఉన్నాం. క్రీస్తుని తెలుసుకున్నటువంటి మనము ప్రార్థన ద్వారానే ప్రజలపైకి, మనపైకి వచ్చినటువంటి ఈ ఉగ్రతను మనము దేవుని బ్రతిమిలాడుకోవటం ద్వారా, దేవుని వేడుకోవటం ద్వారా మనము ఈ ఉగ్రతను తొలగించమని దేవునికే మొరపెట్టాలి. ఆ మొర మనం ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రేమను మనం తెలుసుకొని ఆయన ద్వారా మనం పొందుకున్నటువంటి రక్షణ అనేక మందికి మనము అందించడానికి, అలాగే ఆయనను తెలుసుకోకుండా చనిపోతున్నటువంటి వారందరూ కూడా మరి నరకానికి పోతూ ఉండగా మరి ఉన్నటువంటి వారి కొరకు మనం మొరపెట్టి వారు క్రీస్తుని ఎరుగునట్లుగా వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ఈ బాధ్యతలు మనం దృష్టిలో ఉంచుకొని మనము ఎంత జాగ్రత్తగా మనం ఉండాలో, ఎంత జాగ్రత్తగా మన భక్తిని కాపాడుకోవాలో, దేవుని కొరకు ఎంత సమయాన్ని మనం వెచ్చించాలో, దేవుని ప్రార్థనలో గడపటానికి మనం ఎంత ప్రాధాన్యతనివ్వాలో, ఇంతకు ముందు ఉన్నటువంటి సమయం కంటే, ఇంతకు ముందు మనం ఇచ్చేటువంటి సమయం కంటే ఎక్కువ సమయాన్ని దేవునికి ఇవ్వటం ద్వారా మనము దేవునిలో ఎదుగుతూ దేవుని కృపకు పాత్రలు కావాలి. దేవుడు మనందరినీ కూడా ఆ విధంగా ముందుకు నడిపించాలని ప్రభు పేరిట విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము ధ్యానము చేద్దాం. దేవుని యొక్క వాక్యము 91వ కీర్తన 14వ వచనంలో చెప్పబడుతుంది. అక్కడ ఏమని వ్రాయబడిందనంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. మనము దేవునిని ప్రేమించేటువంటి ఆ యొక్క జాబితాలో, ఆ లెక్కలో ఉన్నట్లయితే, మనము దేవునిని ప్రేమిస్తున్నటువంటి, దేవుని ద్వారా సాక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే మనం గుర్తుంచుకోవాలి, దేవుడు ఆ మనలను ప్రతి కీడులో నుండి తప్పిస్తాడు. అలాగే మనలను గొప్ప చేస్తానని, ఘనపరుస్తానని మాట్లాడుతున్నాడు. దేవుని మాట సత్యమును నువ్వు నమ్మగలిగినట్లయితే,
దేవుని మాటలో ఉన్నటువంటి ఆ యొక్క వాగ్దానములో ఉన్నటువంటి ఆ యొక్క వాగ్దానపు యొక్క విలువ ఎంత గొప్పదో, దానిని పొందుకుంటే నువ్వు ఎంత ఘనుడివిగా ఎంత గొప్పగా ఉంటావో, అలాగే దేవుని వాక్యములో ఉన్నటువంటి కండిషన్ ఏదైతే షరతులు ఉన్నాయో ఆ షరతులను కూడా మనం ఖచ్చితంగా అమలు పరుచుకోవాలి మన జీవితానికి. ఇక్కడ ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, మనము ఆయనను ప్రేమించుచున్నామా? నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వారమైతే క్రమము తప్పకుండా ప్రార్థన చేస్తున్నామా? క్రమము తప్పకుండా వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? క్రమము తప్పకుండా దేవుని యందు భయమును మనం కలిగి ఉంటున్నామా? క్రమము తప్పకుండా దేవుని ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితులను గుర్తించి దేవునికి మొరపెట్టేటువంటి, ప్రార్థించేటువంటి, అలాగే దేవుని ద్వారా పొందుకుంటున్నటువంటి మేలులను గుర్తించి దేవునికి స్తుతులు చెల్లించడానికి మనము శ్రద్ధ కలిగి ఉన్నామా? ఇది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, దేవుని వాక్యం అంటుంది, అతడు ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతన్ని ఘనపరుస్తాను అంటుంది. తప్పించడం అంటే కీడులో నుంచి, ఆపదలో నుండి, అనారోగ్యంలో నుండి, అప్పులలో నుండి, బంధకాలలో నుండి, మరణములో నుండి ఆయన తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఘనపరుస్తానంటున్నాడు. ఏ విధంగా ఘనపరుస్తున్నట్టున్నాడు? భూమి పైన తన నామము ఎరిగినటువంటి వారందరి విషయంలో దేవుని ఆశీర్వాదము ఊహ కందనిదిగా ఉండబోతుంది. దేవుని ప్రేమించేటువంటి వారి విషయంలో దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, మనము తప్పించబడతాము, మనము ఘనపరచబడతాము, మనము సమాధానాన్ని పొందుకోగలుగుతాము, శ్రమలో మనము దేవుని యొక్క కాపుదలను చూడగలుగుతాము, దేవుడు మనల్ని గొప్ప చేసి మనల్ని ఆయన నామ మహిమార్థమై నిలబెడతానని వాగ్దానం చేస్తున్నాడు. మనల్ని దీర్ఘాయుష్యవంతులుగా మారుస్తానంటున్నాడు, మనల్ని తృప్తిపరుస్తానంటున్నాడు, మనకు రక్షణ దయచేస్తానంటున్నాడు, మనకు ఏ అపాయము రాకుండా కాపాడుతానంటున్నాడు, ఏ తెగులు మన గుడారమును సమీపించకుండా ఆయన కాపాడుతానంటున్నాడు. ఈ 91వ కీర్తనంతా మనం చూస్తే ఆయన ఈ కండిషన్ ఎవరైతే రీచ్ అవుతున్నారో, అంటే దేవుని ప్రేమించేటువంటి స్థితిలో ఎవరుంటున్నారో వారి విషయంలో దేవుడు తాను తలంచినటువంటి కార్యములన్నిటిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తెగులు రాకుండా కాపాడుతానంటున్నాడు, అపాయం రాకుండా కాపాడుతానంటున్నాడు, గొప్ప చేస్తానంటున్నాడు, ఘనపరుస్తానంటున్నాడు, రక్షణ ఇస్తానంటున్నాడు, తృప్తిని కలగజేస్తానంటున్నాడు, దీర్ఘాయుష్యం ఇస్తానంటున్నాడు, శ్రమలో విడుదల చేస్తానంటున్నాడు, సమాధానము కలగజేస్తానంటున్నాడు. అయితే నీ ప్రేమ ఏ విధంగా ఉంది? కరోనాకి భయపడి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావా? లేదా ఈ లోకంలో ఉన్నటువంటి నీ పరిస్థితులను బట్టి దేవుని దగ్గర గోజాడుతూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావా? నీ ప్రేమ నీకున్నటువంటి భారాలను బట్టి, నీకున్నటువంటి అవసరతలను బట్టి, నీకున్నటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడుపుతూ ఉన్నావా? నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావా? నువ్వు ఆలోచన చేయాలి, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, నువ్వు ఎటువంటి ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నావు? Do you have the ultimate love towards your God? ఏ కండిషన్ లేకుండా యథార్థమైనటువంటి ప్రేమను నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్నావా? ఏ కండిషన్ లేకుండా, ఏ షరతు లేకుండా, అయ్యా నువ్వు నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తాను, అయ్యా నువ్వు నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తాను, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇది ఇస్తే నేను సమయాన్ని ఇస్తాను, నువ్వు నాకు ఏదైనా మేలు చేస్తే నేను నీకు స్తుతిస్తాను, ఇట్లా ఏదైనా నువ్వు కండిషన్స్ ని దేవుని ప్రేమించే విషయంలో కనుక నువ్వు చూపుతూ ఉన్నట్లయితే, ఏదైనా కండిషన్ కొరకే నువ్వు ఎదురు చూస్తూ ఏదో ఒక పని దేవుని ద్వారా పొందుకుంటేనే నేను దేవుణ్ణి ప్రేమించగలను అనేటువంటి ఆలోచనలో ఉన్నావేమో, ఆ పరిస్థితి నీకు ప్రమాదకరమని తెలియజేస్తున్నా. దేవుని ప్రేమించవలసినటువంటి వారు, దేవుని తెలుసుకున్నటువంటి వారు, దేవుని ద్వారా మేలు పొందినటువంటి వారు, దేవుని ప్రేమించేటువంటి విషయంలో ఇక మీదట ఎటువంటి కండిషన్ లేకుండా, ఎటువంటి షరతు లేకుండా ఆయనను యథార్థంగా ప్రేమించేటువంటి ఆ యొక్క మనస్థితిలో ముందుకు కొనసాగాలి. నువ్వు ఏమాత్రం నీకున్నటువంటి అవసరతల కొరకు, సమస్యల కొరకు, అనారోగ్యం కొరకు, నీ కుటుంబ సమస్యల కొరకు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా గనక నువ్వు గనక భావిస్తూ ఉన్నట్లయితే అది నిజమైనటువంటి ప్రేమ కాదు అనే విషయాన్ని గుర్తించాలి. ఎవ్రీబడి ఈస్ కమింగ్ ఫర్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లం తీరిన తర్వాత వారికి ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోతా ఉంది.
వారి సమస్య తీరిన తర్వాత వారికి ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోతా ఉంది. కానీ దేవుని యొక్క ప్రేమను గనక మనం ఆలోచన చేస్తే, ఆయన ప్రేమ అన్కండిషనల్ లవ్. ఆయన ఏ షరతు లేకుండా మనలను ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం పాపములో ఉండగానే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎలా ఉందనంటే, పాపిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ప్రేమిస్తున్నాడు. పాపికి రాబోయేటువంటి ఆ యొక్క పరిస్థితి ఏమిటనంటే మరణము, అది నిత్య మరణం. ఇక నరకంలో యుగ యుగాలు నరక యాతన అనుభవించాల్సిందే. కానీ దేవుని ప్రేమ ఎలా ఉందనంటే, అయ్యో వాడు అక్కడికి వెళ్ళి ఆ నరక యాతన అనుభవించలేడు కాబట్టి ఏ విధము చేతనైనా వాడిని కాపాడి అగ్నిలో నుండి బయటికి లాగాలనేటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ఆయన కండిషన్స్ లేకుండా మనల్ని ప్రేమిస్తూ ఉంటే, మన ప్రేమ ఎలా ఉందనంటే ఎన్నో రకాలైనటువంటి కండిషన్స్. నాకు ఈ అప్పును తీరితే నేను వస్తాను నీ దగ్గరికి, మా పిల్లల పరిస్థితి బాగుంటే, వారి పెళ్లిళ్ళు అయితే మేము బాప్టిజం తీసుకుంటాం. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక కండిషన్ తోటి దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థితిలో ఉన్నా, వాళ్ళకున్నటువంటి సమస్యలనేమో ఎలుగెత్తి ఏడ్చి దేవుణ్ణి మొరపెట్టి గోజాడి ఆయనను బలవంతం చేసి వారి పరిస్థితులన్నిటిని కూడా చక్కబరుచుకోవడానికి వస్తున్నారు తప్ప యథార్థమైనటువంటి, నిజమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి ప్రేమను దేవుని విషయంలో కనపరచలేకపోతున్నారు. ఈ కారణం చేత దేవుడు వారి ప్రేమ విషయంలో ఆయన మోసపోతున్నట్లుగా మనకు కనపడుతుంది. మనం వాగ్దానం చేసినప్పుడు మనం ఏమంటామంటే, అయ్యా మేము ఖచ్చితంగా ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టమంటాం. మరి దేవునికి తెలీదా మనం నేను విడిచిపెడుతున్నామో విడిచిపెట్టట్లేదు? మన పరిస్థితి బాగోగానే, మన అవసరత తీరిపోగానే మన ప్రేమలో మనకున్నటువంటి ఆ యొక్క బలము తగ్గిపోతుంది. అందుకే ఎప్పుడైతే మన ప్రేమ దేవుని పట్ల మనకి తగ్గిపోతూ ఉందో, మనలో అవిశ్వాసం అనేటువంటిది లేదా అపనమ్మకం అనేటువంటిది బయలుదేరుతుంది. పరిస్థితులను చూడగానే భయము మనల్ని వణికిస్తూ ఉంది. పరిస్థితులు మనల్ని దేవుని కంటే పరిస్థితే బలమైందా, లేకపోతే దేవుని కంటే మన ముందున్నటువంటి ఈ కరోనా వైరసే బలమైందా అన్నట్లుగా మనల్ని భయపెడతా ఉంది. మనం అర్థం చేసుకోవాలి, సాతాను దూతల కంటే దేవుని దూతలు ఎంతో బలము కలవాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండవది, సాతాను దూతల నాయకుని కంటే దేవదూతల నాయకుడైనటువంటి దేవుడు ఎంతో బలమైనటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ లోకములో సాతాను ఏలుబడిలో ఉన్నటువంటి సాతాను దూతల శక్తిని బట్టి మనం భయపడకూడదు. నీ విశ్వాసం ఎక్కడ ఉండాలంటే, నీ విశ్వాసము నువ్వు దేవుని యొక్క శక్తి ఈ లోకములో ఉన్నటువంటి వారందరికంటే ఎంతో ఉన్నతమైనటువంటి, ఎంతో గొప్ప శక్తి అనేటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఈ విషయాన్ని నువ్వు గుర్తించగలిగితే నువ్వు దేవుని పట్ల సరైనటువంటి ప్రేమను కనపరిచే వ్యక్తిగా ఉంటావు. నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. సో దేవుడు మన విషయంలో మనము ఆయనను ప్రేమిస్తున్నాము అనేటువంటి విషయాన్ని దేవుడు నిజంగా అంగీకరించగలడా, ఒప్పుకోగలడా? మన ప్రేమను ఆయన ఖచ్చితంగా నిజమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, యథార్థమైనటువంటి ప్రేమ అని గుర్తించినప్పుడు మాత్రమే మనం తప్పించబడతాం, గణపరచబడతాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఆ సాక్ష్యాన్ని మనం పొందుకునే స్థితిలో ఉండాలి. యోగుని గురించి దేవుడు చెప్తున్నాడు, దావీదుని గురించి చెప్తున్నాడు, మోషేని గురించి చెప్తున్నాడు, అబ్రహాం గురించి చెప్తున్నాడు. వాళ్ళందరి గురించి దేవుడు చెప్తున్నాడు. వాళ్ళ పట్ల దేవునికి కొంత విశ్వాసం ఉంది. యోగుని గురించి అంటాడు, ఆయన యథార్థవంతుడు, నీతిపరుడు, అతడు పాపమును విసర్జించినటువంటి వాడు అని దేవుడే యోగుని గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మోషేని గురించి మాట్లాడుతున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అంటున్నాడు. దావీదుని గురించి అంటాడు, నా హృదయానుసారుడైనటువంటి కుమారుడు అంటున్నాడు. అబ్రహాముని గురించి మాట్లాడుతున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు, అతను నన్ను విశ్వసించిన గనుక అతడు నీతిమంతుడు అని అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మరి దేవుడు మన గురించి అటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగేటువంటి ప్రేమను మనం కనబరుస్తున్నామా? మన ప్రేమలో కండిషన్స్ ఉన్నాయి. మన ప్రేమ దేవుని పట్ల యథార్థంగా కనపడటం లేదు. అందుచేత మనము పరిస్థితిని చూసి భయపడుతున్నాం, పరిస్థితులకు మనము కుంగిపోతూ ఉన్నాం. పరిస్థితులు మన పైన ఎక్కడ వచ్చి పడతాయో అనేటువంటి భయముతోటి దినదినము కూడా మనము ఆందోళన చెందుతున్నాం. ఇట్టి పరిస్థితిలో ఉన్నటువంటి క్రైస్తవుడు తన క్రైస్తవ భక్తిని గురించి ఆలోచించుకోవాలి. ఎటువంటి భక్తిని కలిగి ఉన్నాడో, తన భక్తి తనకు నమ్మకాన్ని పుట్టించదా అని ప్రశ్నిస్తుంది వాక్యం.
నీకున్నటువంటి భక్తి నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించాలి కదా. అది కలిగించకపోతే నీ భక్తి ఏ పాటి భక్తి ఉంది? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చూస్తే అక్కడ ఒక సంఘటన మనకు కనపడుతుంది. ఏమిటా సంఘటన అంటే, ఎలీషా దగ్గరికి తన శిష్యుని భార్య అయినటువంటి ఒక స్త్రీ వచ్చి ఎలీషాతో మాట్లాడుతుంది. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండినని నీకు తెలిసి ఉన్నది. మాట్లాడుతుంది ఆ స్త్రీ. ఎలీషాతో అంటుంది, అయ్యా, నా భర్త నీకు శిష్యుడై ఉన్నాడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని నీకు తెలిసి ఉన్నది. అంటే అతని సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతుంది. ఆ వ్యక్తి ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించాడో, ఆ వ్యక్తి యొక్క భక్తి ఎలా ఉందో, ఆ వ్యక్తి దేవుని కొరకు ఏమి నష్టపోయాడో, దేవుని కొరకు సమస్తమును ఎలా కోల్పోయాడో, దేవుని కొరకు తాను చేయవలసినటువంటి త్యాగాలన్నీ ఎలా చేశాడో, వాటన్నిటిని గురించి ఆ స్త్రీ ఎలీషా దగ్గర మాట్లాడుతుంది. ఆ స్త్రీ ఏం మాట్లాడుతుందనంటే, ఇంకా అక్కడ, ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఇక్కడ మనం ఆలోచించాలి, దైవజనుడు తన కొరకు ఏం సంపాదించుకోలేదు. దైవజనుడు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. దైవజనుడు అప్పులు పాలైపోయి ఉన్నాడు. దైవజనుడు అంటే ఎలీషా శిష్యుడు మరి దేవుని సేవ కొరకు సమస్తమును కూడా పోగొట్టుకున్నటువంటి స్థితిలో కనపడుతూ, అప్పులు పాలైనటువంటి స్థితిలో కనపడుతూ, తన పిల్లలు బానిసలుగా కొనిపోయబడేటువంటి స్థితిలోనికి వారిని తీసుకువచ్చినట్లుగా మనకు కనపడుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి, అతడు భక్తి గలవాడై ఉండెను. ఎలీషా శిష్యుడు భక్తి గలవాడని తన భార్య సాక్ష్యం చెప్తా ఉంది. అది నీకు తెలుసయ్యా, నీ శిష్యులకు తెలుసయ్యా అతడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో అని మాట్లాడుతుంది. అంటే దేవుడు అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆసక్తి, దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమను గురించి తన భార్య మాట్లాడుతూ, అతడు చనిపోయాడు, ఇప్పుడు అప్పులు వాడు వచ్చి నా పిల్లల్ని తీసుకుని పోతానంటున్నాడు అని ఎలీషా దగ్గర మొరపెడుతుంటే ఎలీషా అంటున్నాడు, అతడు భక్తిపరుడు కాబట్టి, అతడు దేవుని ప్రేమించిన వాడు కాబట్టి, అతడు దేవుని పట్ల భయమును కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని కొరకు తన యొక్క జీవితం అంతటిని కూడా ఖర్చు పెట్టాడు కాబట్టి, ఏ కారణం చేతో దేవుని కొరకు తాను చేస్తున్నటువంటి ప్రయాణంలో అప్పులు పాలయ్యాడు కాబట్టి ఎలీషా అంటున్నాడు, నా వలన నీకేమి కావాలి? He says that very clearly. Yes, he is right. He is in the right way of worship of God. He is in the right way of his spiritual life. చనిపోయిన వ్యక్తి సరైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నీకేం కావాలి? అప్పుల వాడు పిల్లల్ని తీసుకుపోతానంటున్నాడు. ఓకే, అయితే నీ దగ్గర ఏముందో చెప్పు. ద సోర్స్ నీ దగ్గర ఏముందో చెప్పు. గాడ్ కెన్ డూ వితౌట్ ఎనీ సోర్స్. ఏ సోర్సు లేకపోయినా, ఏ మూలము లేకపోయినా దేవుడు ఏదైనా అద్భుతం చేయగలడు. కానీ ఎలీషా ఏమంటున్నాడంటే, అసలు నీ దగ్గర ఏమైనా ఉందా? నీ దగ్గర ఏముందో చెప్పానంటే, ఆ స్త్రీ అంటుంది, నా దగ్గర ఏముంది, ఇంటిలో ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో కొద్దిగా నూనె ఉంది అని చెప్పింది. ఎలీషా అంటున్నాడు అక్కడ, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమన్నాడు. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. ఇంకేమీ లేదట. దే లాస్ట్ ఎవ్రీథింగ్. వారి ఇంటిలో ఇంకేమీ లేదంటండి. ఇంకా పాత్రలు లేవు, ఏమీ లేదు, ఒక్క నూనె కుండ మాత్రమే ఉందంటే మిగతావన్నీ కూడా అమ్మేసుకున్నారు. ఎంత దీనమైనటువంటి, ఎంత భయంకరమైనటువంటి దరిద్రంలో ఉన్నారో మనం ఆలోచన చేయాలి. దేవుని యందు భక్తి గలవాడే ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. తన పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా కూడా దేవుని ప్రేమ విషయంలో తన సాక్ష్యాన్ని తాను పోగొట్టుకోలేదు. అతడు చనిపోయినా కూడా అతడు కనబరిచినటువంటి ప్రేమ తన కుటుంబాన్ని పోషించడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎలీషా అంటున్నాడు, నూనె కుండ మాత్రమే ఉందని ఆ స్త్రీ చెప్తూ ఉంటే, అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొను. చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పాత్రలు ఉంటాయి కదా, ఆ పాత్రలన్నీ ఎవరింట్లో ఎన్నుంటే నీ గ్రామంలో ఉన్నటువంటి అందరి దగ్గరికి వెళ్ళు. నీకు అవకాశం ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఖాళీ పాత్రలన్నీ తెచ్చుకో. మళ్ళీ 2-3 రోజులు ఇచ్చేస్తానని చెప్పి ఖాళీ పాత్రలు ఎరువు తెచ్చుకో.
ఖాళీ పాత్రలన్నీ ఇంట్లో పెట్టుకో, నీవు నీ పిల్లలు ఇంట్లో తలుపేసుకుని మీ ఇంటిలో ఉన్నటువంటి కొండను ఆ ఖాళీ పాత్రలో వంపటము ప్రారంభించండి అని ఎలీషా వారికి సెలవిస్తే ఆ స్త్రీ ఇంటి లోపలికి వెళ్ళి ఆ కొండలన్నిట్లో కూడా ఒక్కొక్క కొండలో వారి దగ్గర ఉన్నటువంటి నూనె కొండను వంపటం ప్రారంభిస్తే వారు వంపుతున్నటువంటి ప్రతి పాత్ర నిండిపోతూ వచ్చిందట. వారు ఎరువు తెచ్చుకున్నటువంటి పాత్రలన్నీ నిండిపోయాయట. ఇంకా పాత్రలు ఎక్కడైనా దొరుకుతాయేమో అని ప్రయత్నం చేస్తే ఆ ఊర్లో ఎక్కడ ఖాళీ పాత్రలు దొరకలేదంట వాళ్ళకి. వారి తెచ్చుకున్నటువంటి పాత్రల నిండా నూనె నింపబట్టడం ద్వారా ఆ స్త్రీ ఎలీషా దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తే ఎలీషా అంటారు, నీవు వెళ్ళి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చుకొనము, మిగిలినది నీవును నీ పిల్లలను బ్రతకటానికి ఉపయోగించుకోమని ఎలీషా మాట్లాడతాడు. ఏమిటి అంత అప్పుల బాధలో ఉన్నటువంటి ఇంటిలో నూనె కుండ తప్ప ఇంక ఏమీ లేనటువంటి ఆ కుటుంబానికి దేవుడు అంత ఆశీర్వాదం ఇవ్వటానికి కారణం ఏమిటి అని అంటే ఒకే ఒక కారణం. ఇక్కడ ప్రజలందరూ ఏం చూస్తారనంటే, అయ్యో అంత భక్తిపరుడైతే ఎలా చనిపోయాడు, అంత భక్తిపరుడైతే ఎలా అంత అప్పులు పాలయ్యాడు, అంత భక్తిపరుడైతే ఇంక ఇంటిలో అసలు ఏ పాత్రలు లేకుండా మొత్తం ఉన్నవన్నీ కూడా ఎందుకు అమ్ముకున్నాడు, దేవుడు అతనికి సహాయం చేయలేదా అని రకరకాలైనటువంటి ఈ మానవ తెలివితేటలతోటి ఉపయోగించి, అంటే శరీరానుసారమైనటువంటి ఆలోచనలతోటి, వంకర టింకర ఆలోచనలతోటి, దేవుని పైన నిష్ఠూరమాడేటువంటి, దేవుని ప్రశ్నించేటువంటి ఆలోచనలతోటి మనుషులంతా జీవిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అతడు భక్తిపరుడైనందున ఎలీషా అంటున్నాడు, నీ వెళ్ళు, నువ్వు పోషించబడతావు అంటున్నాడు. సో సింపుల్ లాజిక్. ఎలీషా ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు అతడు భక్తిపరుడు కాబట్టి ఒక అద్భుతం నీ ఇంట్లో చేస్తాడు, నువ్వు వెళ్ళు. నీ భక్తి యథార్థమైందైతే, నీ ప్రేమ యథార్థమైందైతే బహుశా నీ ముందున్నటువంటి పరిస్థితి దేవుడు ఉన్నాడా అనేటువంటి సందేహము కలిగించవచ్చేమో గాని నీ పరిస్థితిలో దేవుడు ఒక అద్భుతం చేయగలుగుతాడు. అప్పులు వాడొచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్తాడంటున్నాడట. అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, ఎంత అప్పులు పాలైపోయారో, ఎంత కఠినంగా ఉందో మనం ఆలోచన చేయాలి. ఒక పక్క ఆ స్త్రీకి భర్త చనిపోయాడు, మరొక పక్క అప్పులు వాడు ఇంటి మీదకి వచ్చాడు, ఇంట్లో ఇంకేమీ లేవు, అప్పులు వాడు పిల్లల్ని తీసుకెళ్లిపోతానంటున్నాడు. ఆవిడ కండిషన్ ఇస్ వెరీ డిఫికల్ట్, చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది ఆ స్త్రీ. ఎలీషా అంటున్నాడు, నీవును నీ పిల్లలు సంతోషంగా జీవించండి. ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ, నీవును ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అంటే చనిపోయినటువంటి ఆ శిష్యుడు దైవభక్తి గలవాడు, దేవుని ప్రేమించినవాడు కాబట్టి అతని కుటుంబ సభ్యులకి దేవుడు ఏమాత్రము కూడా కొరత, అంటే ఏదైనా ఒక సమస్య ఉండేట్లుగా ఉంచడానికి అవకాశం లేదు. ఆ స్త్రీ అక్కడికి వచ్చి, నా భర్త నీ శిష్యుడు భక్తి గలవాడని నీకు తెలుసు అని అనగానే, నీకేం కావాలో చెప్పు అని అడిగాడు. సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు బహుశా నీ ముందున్నటువంటి పరిస్థితి ఎంతో సంక్లిష్టమైంది, కఠినమైంది, కష్టంగా అనిపించినా కూడా నీ భక్తి, నీ ప్రేమ దేవుని పట్ల యథార్థమైనదైతే ఆయన ఖచ్చితంగా నీ పిల్లలను ఆయన ఆశీర్వదించి తీరుతాడు. సందేహం లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి భక్తిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మనకి ఎటువంటి భక్తి ఉందో మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, భక్తి గలవాడై ఉన్నందున, అంటే తన భక్తిని కాపాడుకోవటం వల్ల ఆ ఉన్నటువంటి కుండ అది అభిషేకమునకు సాదృశ్యంగా కనబడుతుంది. ఆ అభిషేకానికి సాదృశ్యమైనటువంటి ఆ అభిషేకం ఏదైతే ఆ శిష్యుని మీద ఉందో, ఆ అభిషేకము ఆయన లేకపోయినా కూడా ఆయన కుటుంబంలో దేవుని కృప ద్వారా వారి అవసరతలన్నీ తీర్చగలుగుతాం. ఏమిటి అభిషేకం అంటే, నీవు దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుని ఆత్మ అభిషేకం నీ మీద ఉంటుంది.
నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యము నీ లోపల నాటబడి అది ఫలించి అభివృద్ధి చెంది నీలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి నిన్ను దేవుని కొరకు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మారుస్తుంది. అట్టి అభిషేకాన్ని కలిగి ఉన్నటువంటి ఆ శిష్యుడు తాను చనిపోయినా కూడా తన అభిషేకమును బట్టి, తన యొక్క సాక్ష్యాన్ని బట్టి తన కుటుంబము దేవుని వద్ద నుండి ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాన్ని చూడగలిగింది, ఒక గొప్ప అద్భుతాన్ని చూడగలిగింది. కేవలం కొద్దిపాటి నూనె గిన్నెలలో వంచటం మొదలు పెడితే ఏమవుతుందండి? ఈ కొండలో ఉన్న నూనె ఆ కొండలోకి వెళ్తుంది, అంతే కదా. కానీ ఇక్కడ ఈ కొండ నిండా నూనె లేదు, ఈ కొండలో ఉన్న నూనె కొంచెమే, కానీ వంచటం ప్రారంభిస్తే అది పారుతూనే ఉంది. సో అతడు ఎంత భక్తిని కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమను కలిగి ఉన్నాడో ఇక్కడ నింపబడినటువంటి ఆ పాత్రల నింపుదల మనకు అర్థమవుతుంది. అంటే అతడు ఎంత అభిషేకాన్ని కలిగి ఉన్నాడో, ఎంత దేవుని పట్ల ప్రేమను కలిగి ఉన్నాడో, తన యథార్థమైనటువంటి భక్తి ఎలా ఉందో, తన కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆ గొప్ప కార్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎలీషా ఒక కార్యము చేయటానికి ఆ వ్యక్తి, అంటే ఆ చనిపోయినటువంటి ఆ శిష్యుడు భక్తిపరుడై ఉన్నాడు. సో భక్తిపరుడైనటువంటి ఇంటిలో అప్పు ఉండటానికి వీల్లేదు, కరువు ఉండటానికి వీల్లేదు, రోగం ఉండటానికి వీల్లేదు. చనిపోయాడు కదండి, మరి అక్కడ చనిపోయినా అది దేవుని చిత్తము కాబట్టి ఆ కుటుంబము పోషించబడుతుంది. ఇది కొంచెం ఆలోచించి మనము చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దో ద డిజైబుల్ వాస్ డైడ్, అక్కడ చనిపోయాడు ఆ వ్యక్తి. కానీ చనిపోయింది ఒక సమస్య అయితే, ఇక్కడ అప్పులు వాడు పిల్లల్ని తీసుకెళ్లి బానిసలుగా మారుస్తానంటున్నాడు. ఇది పెద్ద సమస్య. చనిపోయిన వాడు దేవుని దగ్గర ఉన్నాడు, ఎందుకంటే భక్తిపరుడు. ఇంక అందులో సందేహం లేదు. ఇక అతని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ అతను ఏ వయసులో చనిపోయినా కూడా చనిపోయినటువంటి వ్యక్తి రక్షణ పొందుకున్నాడు కాబట్టి, దేవుని తెలుసుకున్నాడు కాబట్టి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుని ప్రేమించినటువంటి భక్తిపరుడని సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అతడు చనిపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుచేతనంటే అతడు దేవుని సన్నిధిలో యుగయుగాలు ఉంటాడు. ఉన్నటువంటి వారు మరికొద్ది దినాలు ఈ భూమిపై నుండి ఈ భూమిని విడిచిపెట్టి అతన్ని చేరుకోవాల్సిందే. అయితే ఉన్నటువంటి వారి పరిస్థితి ఏమిటంటే కరువులో ఉన్నారు, అప్పుల బాధలో ఉన్నారు. కాబట్టి వీరికి దేవుని యొక్క మరి అద్భుతము వారి కుటుంబంలో జరిగి తీరాలి. అతడు ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తానని వాగ్దానం ఉంది. అతడు ప్రేమిస్తున్నాడు గనుక అతన్ని గణపరుస్తానని వాగ్దానం ఉంది. ఇతడు ప్రేమించాడు గనుక ఇతడి కుటుంబానికి అవసరతలన్నిటినీ తీర్చగలిగేటువంటి అతని అభిషేకమే నూనె రూపంలో ఆ కొండలన్నీ కూడా నింపగలిగింది. మనం ప్రేమిస్తున్నామనంటే మనకు ఒక నమ్మకం ఉండాలి. మనము, మన పిల్లలు దేవుని కృప చేత వారు ఆదరించబడతారు. దేవుని కృప చేత వారు దేవుని ద్వారా పోషించబడతారు. కాబట్టి అట్టి యథార్థమైనటువంటి ప్రేమను మనము కలిగి ఉన్నట్లయితే మన పిల్లలు ఆశీర్వదించబడతారు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన యందు ప్రేమ కలిగి ఉన్నటువంటి వారు, అంటే ఆయనను ప్రేమించేటువంటి వారందరి విషయంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటనంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నువ్వు ప్రేమిస్తావా? వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు, వారి నిధులను నింపుతాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఈ స్త్రీ ఎప్పుడైతే దైవజనుని మాట ప్రకారం కొండలన్నీ తెచ్చుకొని ఇంటిలో తన యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించిందో, ఆ స్త్రీ ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని కలిగి ఉందో, ఆ స్త్రీ ఆలోచించవచ్చు కదా, ఏం ఆలోచించాలి ఆవిడ? ఈ కొండల నూనె ఆ కొండలో పోస్తే ఏమవుతుంది, అందులోకి వెళ్తుంది అంతే. కానీ ఆవిడేముంది, దైవజనుడు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ కార్యం చేశాడు. దేవుని వాగ్దానం ఉంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారిని నిధులను నింపుదును. నన్ను ప్రేమించేటువంటి వారు నా మార్గములను అనుసరించి నన్ను వెంబడిస్తారు. నా మార్గములను అనుసరించు వారందరూ ధన్యులు. ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు ధన్యులు అని వాక్యం చెప్తా ఉంది. ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు ఆస్తికర్తలుగా చేయబడతారని వాక్యం చెప్తా ఉంది. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో ఆయన వారందరి విషయంలో కూడా గొప్ప మేలు చేస్తానంటున్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది, ఆయనను ప్రేమించేటువంటి వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటుంది. ఆయనను అసహ్యించుకునేటువంటి వారందరినీ మరణమునకు అప్పగిస్తానంటుంది.
ఏమంటుంది? ఆయనను అసహించుకునేటువంటి వారందరినీ మరణమును స్నేహించుదురు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుణ్ణా, మరణాన్నా? దేవుణ్ణి కాకుండా నువ్వు దేన్ని ప్రేమించినా అది మరణమేనట. ఇక్కడ కండిషన్ చెప్తుంది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక. ప్రేమించకపోతే మరణాన్ని ప్రేమిస్తున్నట్టు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? జీవాన్ని ప్రేమిస్తున్నావా, మరణాన్ని ప్రేమిస్తున్నావా? ఇక్కడ జీవాన్ని ప్రేమించినటువంటి వ్యక్తి చనిపోయాడు, కానీ కుటుంబం పోషించబడుతోంది. నువ్వు దేవుని అసహించుకునేటువంటి స్థితిలో ఉంటే బహుశా ఈ లోకమంతా కూడా నీకు పచ్చగాను సొదొమ గొమొర్రాలాగా ఎంతో అందంగా కనపడుతుంది. కానీ చివరికి దాని మీదకి వచ్చేటువంటి తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. మరణాన్ని స్నేహిస్తారట. దేవునిని అసహించుకునేటువంటి వారందరూ మరణాన్ని స్నేహిస్తారు. మరణాన్ని స్నేహించేటువంటి వారు, ప్రేమించేటువంటి వారందరూ కూడా దేవుణ్ణి అసహించుకుంటారు. నువ్వు దేవుణ్ణి అసహించుకుంటున్నావు అని అంటే, లేదండి నేను దేవుణ్ణి అసహించుకోవట్లేదు, కానీ దేవుణ్ణి ప్రేమించట్లేదు. దేవుణ్ణి ప్రేమించకపోవడమే దేవుణ్ణి అసహించుకోవడం. దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడానికి నువ్వు వ్యసన పడుతూ ఉన్నావంటే, సమయాన్ని వెచ్చించడానికి నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావంటే, సమయాన్ని వెచ్చించడానికి అశ్రద్ధ చూపుతున్నావంటే నువ్వు మరణాన్ని స్నేహిస్తున్నట్లే. సో మనం అర్థం చేసుకోవాలి, మన ప్రేమ దేవుని పట్ల ఎలా ఉంది. నేను చెప్తున్నాను, విగ్రహారాధన చేసేటువంటి ఆ యొక్క భక్తుల యొక్క ప్రేమంతా ఎలా ఉంటుందనంటే, వారి జీవితంలో సుఖ సంతోషాలు దేవుడు కలగజేస్తున్న పరిస్థితిని బట్టి వారు ఆ విగ్రహాల దగ్గర వారి మొక్కుబడులను చెల్లిస్తూ, వారు ఆ విగ్రహాల చుట్టూ తిరుగుతూ ఆ విగ్రహాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. నువ్వు ఆ విగ్రహారాధికులు ఏదైతే ప్రేమను దేవుని పట్ల కనబరుస్తున్నారో అట్టి ప్రేమను కనబరచడానికి వీల్లేదు. ఎందుకనంటే వారు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆ విగ్రహమునకు జీవము లేదు కనుక వారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ నిర్జీవమైనవే. కానీ నువ్వు ఆరాధిస్తున్నటువంటి లేదా నువ్వు తెలుసుకున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి వాడు గనుక నీలో జీవముతో కూడినటువంటి ప్రయత్నము లేకపోతే, జీవానికి సంబంధించినటువంటి ప్రయత్నము లేకపోతే, కేవలము నువ్వు కూడా వారి వలె నీ అప్పుల బాధ కోసమో, నీకున్నటువంటి సమస్యల కోసమో, నీ కుటుంబ సమస్యల కోసమో, నీ అవసరతల కోసమో, నీ అనారోగ్యము కొరకో నువ్వు దేవుణ్ణి ప్రేమించేటువంటి నటన జీవితాన్ని గనక నువ్వు గడుపుతూ ఉన్నట్లయితే నీకు వారికి వ్యత్యాసం ఏం లేదు. వారు విగ్రహాన్ని ఆరాధించినా, నువ్వు యేసు ప్రభువుని ఆరాధించినా దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీ ప్రేమ యథార్థమైనదైతే, నీ పరిస్థితి చూస్తున్నటువంటి వారికి కఠినముగా అనిపిస్తూ ఉన్నా సరే, నీ పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉన్నా సరే, నువ్వు గుర్తుంచుకోవాలి, నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీవు కలిగి ఉన్నటువంటి ఆ దేవుని ప్రేమ నీ కుటుంబాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళగలుగుతుంది. దేంటి సార్, అక్కడ శిష్యుడు లేడు కదా, తర్వాత వాళ్ళకు వచ్చింది ఉన్నతేనంటే, శిష్యుడు లేకపోయినా శిష్యుడు దేవుని సన్నిధిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. బికాస్ హీ లవ్డ్ హిమ్ సో మచ్. శిష్యుడు ఈ భూమి పైన బహుశా అతడు ఉండటానికి అతని అనారోగ్యము కారణమై ఉండొచ్చేమో గాని, బహుశా దేవుడు ఆ శిష్యుని విషయంలో మరణాన్ని అనుమతించడానికి కారణం ఏంటంటే, అతడు తనను ఎంతగా ప్రేమించాడో అంత ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి తన దగ్గరికి స్వయంగా వచ్చి తనను ప్రేమిస్తే ఎంత బాగుంటుందని దేవుడు అనుకున్నాడో, అందుకే అతను తొందరగా తీసుకువెళ్ళాడేమో మనకు తెలియదు. కానీ అతడు ఆయన విషయమై భక్తి పరుడని సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు గనుక దేవుడు అతను తీసుకుని వెళ్ళినా, బహుశా చూస్తున్నటువంటి వారికి కఠినముగాను కష్టంగాను, అయ్యో ఎంత కష్టం వచ్చిందో ఆ పిల్లలకు ఆ తల్లికైనా ఎంత అనిపించినా కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి, అతడు కలిగి ఉన్నటువంటి భక్తి, అతడు చూపినటువంటి దేవుని పట్ల ప్రేమ తన పిల్లలను భార్యను పోషించడానికి ఏమాత్రము కూడా కొదువ లేకుండా వారికి సమృద్ధిని అనుగ్రహించింది. దయచేసి ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. దేవుని గురించి ఆలోచన చేయాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం ఆలోచన చేయాలి. మనకున్నటువంటి పరిస్థితుల గురించి మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, పరిశుద్ధతయే ఆయన మందిరమునకు అనుకూలమట. పరిశుద్ధత ఒక వ్యక్తికి ఏ విధంగా వస్తుందనంటే, దేవుని పట్ల మనం కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి, దేవునితో మనము సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవునికి అసహ్యమైనటువంటివి, దేవునికి ఇష్టము లేనటువంటివి, దేవుని ఎదుట మనము కలిగి ఉండకూడనటువంటి ఆలోచన, కోరికలు ఇవన్నీ కూడా మనలో నుంచి తొలగించబడతాయి.
అప్పుడు మనం పరిశుద్ధులముగా మార్చబడతాం. ఆ పరిశుద్ధతయే దేవుని మందిరమునకు అనుకూలమట. పరిశుద్ధతయే, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మనము ఆయన మందిరమై ఉన్నాం. మన శరీరాలు ఆయనకు మందిరముగా ఉన్నాయి, ఆలయాలుగా ఉన్నాయి. మనము ఆయనను మన లోపల నిలిపి ఉంచుకోవాల్సినటువంటి ఆ బాధ్యతను కలిగి ఉన్నాం. మనం కలిగి ఉన్నటువంటి బాధ్యతను మనం విస్మరిస్తే, అంటే దేవుని ప్రేమించడం ద్వారా మనము దేవుని మన లోపల దాచుకోవాల్సినటువంటి పరిస్థితిని మనం పోగొట్టుకుంటే, మన పరిశుద్ధతను పోగొట్టుకుంటే మనము నిత్య నరకములోనికి ప్రవేశిస్తాం. ఇక్కడ వాక్యం సెలవిస్తోంది, ఆయన పరిశుద్ధతను మనం కలిగి ఉండకపోతే మనం ఆయన్ని అసహించుకుంటున్నట్లే. అయ్యో లేదండి, మేము చాలా జాగ్రత్తగా భక్తిలోనే ఉన్నాం. అయితే ఆ భక్తి ఏ మేరకు యథార్థమైందో నువ్వే ఆలోచన చేయి. ఎందుకంటే దేవుడు ప్రశ్నిస్తే మన భక్తిలో చాలా లోపాలు ఉంటాయి. దేవుడు ప్రశ్నించినప్పుడు లోపము లేనటువంటి యథార్థమైనటువంటి ఏ అవసరత గురించి దేవుని దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఎందుకంటే నీవు అడగక మునిపే నీ అవసరతలన్నీ ఆయన ఎరిగినవాడు గనుక వాటన్నిటిని నీకు అనుగ్రహించుటకు ఆయన సమర్థుడని నువ్వు రూఢిగా విశ్వసిస్తే నీ అవసరత గురించి దేవుని దగ్గరికి రాకుండా కేవలము దేవుని యథార్థముగా నువ్వు ప్రేమించేటువంటి ప్రేమను కనబరచాలి. అట్టి కనబరిచేటువంటి నీ అనుభవము నిన్ను నీ కుటుంబాన్ని పోషించగలుగుతుంది, నిన్ను నీ కుటుంబాన్ని తప్పించగలుగుతుంది. వాక్యం సెలవిస్తా ఉంది, ఎలా ప్రేమిస్తున్నావో అలాంటి ఫలితాన్ని నువ్వు పొందుకుంటావని. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని విడిపించదను, తప్పించదను, ఘనపరిచెదను. ప్రేమించుచున్నటువంటి వానికి దేవుని వాగ్దానము చెప్తా ఉంది, తప్పించబడతాడంటుంది, ఘనపరచబడతాడంటుంది, సమాధానం పొందుకుంటాడంటుంది, శ్రమలో వేదనలో నేను అతనికి తోడుగా ఉండి అతన్ని విడిపిస్తానంటుంది, గొప్ప చేస్తానని చెప్తుంది, దీర్ఘాయుష్యమును పొందుకుంటాడని చెప్తా ఉంది, తృప్తి పరచబడతాడని చెప్తా ఉంది, రక్షణ పొందుకుంటాడని చెప్తా ఉంది. ఏ తెగులు అతనికి సమీపించదు, ఏ అపాయము అతనికి రాదు అని వాక్యం మాట్లాడుతుంది. ప్రేమించేటువంటి వానికి ఏ తెగులు రాదు, ఏ అపాయము రాదు. అయితే ఆ ప్రేమ, మనము ఎంతగా అతన్ని ప్రేమిస్తున్నామో ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తాడట. నువ్వు ఆయన కొరకు ఎంత సమయాన్ని ఇస్తావో ఆయన అంత సమయాన్ని మన కొరకు ఇస్తాడట. ఆయన కొరకు నువ్వు ఎంత ప్రయాసపడతావో దేవుడు నీ కొరకు అంత దీవెన ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడట. దేవుని వాగ్దానము చెప్తా ఉంది, ఏ తెగులు నీ దగ్గరికి రాకుండా ఉండాలనంటే, ఏ అపాయము నీ గుడారములోనికి రాకుండా ఉండాలనంటే నువ్వు ఆయన్ని ప్రేమించాలి అని. ఇప్పుడు మనం తెగులు గురించి కదా భయపడుతున్నాం. అసలు భయపడట్లేదు అని చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అందరికీ తన మన భేదము లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ వైరస్ తాకుతుంది. ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరో ఒకరిని తాగుతుంది. ప్రతి కుటుంబానికి ఏదో ఒక వారి బంధువులకు, స్నేహితులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు ఎవరో ఒకరికి తాగుతున్నాం. సో ప్రతి ఒక్కరూ వచ్చిన వారిని బట్టి వీరు భయపడుతున్నారు. అలాగే వీరికి రాకపోయినా వచ్చిన వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ భయపడుతున్నారు. కారణం ఏంటంటే దేవుని పట్ల వీరికి ఒక నమ్మకమైనటువంటి, లేదా దేవునికి వీరి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధము యథార్థమైందిగా కనపడటం లేదు. నీవు యథార్థమైనటువంటి దేవుని ప్రేమను, సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. వచ్చింది, తగ్గింది, ఓకే, గుడ్. అయితే వచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి ప్రార్థించావు, దేవుడు తగ్గించాడు. ఇప్పుడు ఆ ప్రార్థన అలాగే కొనసాగుతుందా? నీవు రోగం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నీవు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను, దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆ భక్తిని, దేవుని పట్ల నువ్వు గడిపినటువంటి ఆ సమయాన్ని ఇప్పుడు రోగం తగ్గిపోయిన తర్వాత గడుపుతున్నావా? నీ సమస్య తీరిపోయిన తర్వాత గడుపుతున్నావా? నీ కష్టము తొలగిపోయిన తర్వాత గడుపుతున్నావా? ఇది నువ్వు ఆలోచన చేయాలి. అప్పుడేమో గంటలు 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 కూర్చొని ప్రార్థన చేసావు. ఒక ఆవిడ నన్ను అడుగుతా ఉంది, 3 గంటలకు ప్రార్థన మళ్ళీ పెట్టండి అయ్యగారు. మంచిదే, 3 గంటల ప్రార్థన పెట్టినప్పుడు నీకేదో సమస్య ఉంది, నువ్వు పార్టిసిపేట్ చేసావు. ఇప్పుడు నీకేదో అవసరం ఉంది, 3 గంటల ప్రార్థన పెట్టమంటున్నావు. అయితే 3 గంటల ప్రార్థన వారం రోజుల, నెల రోజుల, 40 రోజుల? అది నీ జీవితం అంతా ఉండాలి కదా. నీ కష్టం ఉన్నప్పుడేమో ఎక్కువ ప్రార్థన చేస్తావు, కష్టం లేనప్పుడేమో నీ పాటికి నువ్వు పడుకుంటావా?
అది కాదు కదా యథార్థమైనటువంటి భక్తి. నీవు దేవుని కొరకు నువ్వు ఇవ్వవలసినటువంటి సమయం ఏదైతే ఉందో వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు దేవునికి ప్రాధాన్యతనిస్తే ఆయన నీకు ప్రాధాన్యతనిస్తాడు నీ విషయమై. నువ్వు దేవునికి విలువనిస్తే ఆయన నీకు విలువనిస్తాడు. దేవుని కొరకు నీ సమయాన్ని నువ్వు వెచ్చించగలిగితే ఆయన నీ కొరకు తన సమయాన్ని వెచ్చిస్తాడు. మరి నువ్వు సమయాన్ని దేని కొరకు వెచ్చిస్తున్నావు? నువ్వు ప్రొద్దున లేచిన దగ్గర నుంచి నీ పనులు చేస్తున్నావు, నీ ఉద్యోగం చేస్తున్నావు, నీ సంతోషాల విషయంలోనూ లేదా నువ్వు ఆటపాటల విషయంలోనూ నువ్వు సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావు. మరి దేవుని కొరకు నువ్వు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో, అంటే నువ్వు గంట ఇస్తున్నావా, 2 గంటలు ఇస్తున్నావా, నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు ప్రార్థన చేయడానికి ఇచ్చేటువంటి సమయం ఎంతో, ఆ సమయము నీ జీవిత కాలం అంతా కొనసాగాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పెందల కడని లెగిచ్చి ఆయన ప్రార్థన చేయుచూ వచ్చాను. అంటే ఆయన జీవితంలో ఆయన పరిచర్య చేయటమే కాదు, పరిచర్యకు ముందు కూడా ఆయన జీవిత కాలం అంతా కూడా పెందల కడని లెగిచి ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సాక్ష్యాన్ని చెప్పబడుతోంది, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడింది. ఆయన పెందల కడని లెగిచి ఆయన ప్రార్థన చేసేటువంటి అలవాటును కలిగి ఉన్నాడు జీవిత కాలం అంతా. ఈవెన్ దో ఈస్ గోయింగ్ టు డెత్, మరణానికి రేపొద్దున అప్పగించబడుతున్నాడని తెలిసి కూడా రాత్రి ఆయన మరణ వేదన అనుభవించేంత విధిగా ఆయన ప్రార్థన చేశారు. ఆయన అక్కడ అప్పగించబడతాడని, ఆయన ఖైదీగా అప్పగించబడతాడని, సైనికులు ఆయన బంధిస్తారన్న విషయం తెలిసి కూడా ఆయన ప్రార్థన మానుకోలేదు. మరి అవసరత తీరిపోయిన తర్వాత నీ ప్రార్థన ఎంత యథార్థంగా ఉంది? నీ కష్టము తీరిపోయిన తర్వాత నీ ప్రార్థన నిజముగా దేవుని ప్రేమించే విధంగా ఉందా? అవసరతలో నువ్వు చేసినటువంటి ప్రార్థనను నీ జీవిత కాలం అంతా కొనసాగించగలుగుతున్నావా? కేవలం అవసరం కొరకే నీ ప్రార్థన లేదా దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమ కనబడుతుందా? అవసరత కొరకు ప్రార్థించేటువంటి నీ ప్రార్థన, అవసరత కొరకు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు నటించేటువంటి నీ నటన, ప్రేమ కేవలము విగ్రహారాధికులు ఏదైతే చేస్తున్నారో అదే విధంగా లెక్కించబడుతుంది. దేర్ ఇస్ నో యూజ్ అట్ ఆల్. ఏం ఉపయోగం లేదు. అందుకే మీరు విగ్రహారాధన చేసేవారిని చూడండి, వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు పూజించి ప్రార్థించి ప్రదక్షిణలు చేసి హోమాలు చేసి అన్ని చేసినా కూడా వాళ్ళు సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళకి అసలు ఏమాత్రం ఈ దేవుడు చేయలేదనేటువంటి ఆ ప్రశ్న ఎక్కడ రాదు. మీరు కావాలంటే మీరు పరిశీలించుకోండి. మీరు విగ్రహారాధన నుంచి వచ్చి ఉంటే ఆ దేవుడిని ఎవరు ప్రశ్నించరు. అక్కడికి వెళ్ళి ఇదేంటే నేను నీకు మొక్కున్నాను, నీకు ప్రదక్షిణ చేశాను, నాకు ఎందుకు చేయలేదు ఈ కార్యం అని చెప్పి ఎవరు ప్రశ్నించరు. ఎందుకు? బికాస్ దే నో దట్. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఆరాధించింది జీవం లేనిది కనుక వాళ్ళు ప్రశ్నించడానికి అవకాశం లేదు. కానీ నువ్వు ఆరాధించేటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు. నువ్వు ప్రశ్నిస్తావు ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చిన కాడి నుంచే కదా, క్రైస్తవ జీవితంలోనే కదా దేవుణ్ణి ప్రశ్నించేటువంటి తత్వం మొదలైంది. ఎందుకయ్యా నాకు ఎలా చేసావు? ఎందుకయ్యా నాకు ఇది చేయలేదు? ఎందుకయ్యా నాకు ఎలాంటి నష్టం తీసుకొచ్చావు? నాకు ముందే చెప్తే నేను తప్పించుకునేవాడిని కదా, నువ్వు నాతో మాట్లాడొచ్చుగా, వాగ్దాన రూపంలో చెప్పొచ్చుగా. ఇవన్నీ ప్రశ్నలు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం బికాస్ ఆఫ్ అవర్ పెయిన్. మన బాధను, శ్రమను బట్టి దేవుణ్ణి ప్రశ్నించేటువంటి అవకాశం మనకు ఉంది. ఎందుకనంటే మనం ఆరాధించేటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు కాబట్టి. నువ్వు దేవుడిని నిష్ఠూర పెడుతూ ఉన్నా, కోప్పడుతూ ఉన్నా, దేవుని పైన నువ్వు సణుగుతున్నా, గొణుగుతున్నా, నీకు తెలుసు నీ దేవుడు వింటున్నాడని. వాళ్ళకి తెలుసు వాళ్ళ దేవుడు వినని. అందుకని వాళ్ళు సణగరు, గొణగరు. వాళ్ళు వెళ్తారో కొబ్బరికాయ కొడతారు, వచ్చేస్తారు, అయిపోయింది. వెళ్తారు, ప్రదక్షిణ చేస్తారో, కానుక వేస్తారు, వచ్చేస్తారు, అయిపోయింది. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వాళ్ళకున్నటువంటి ఆ సోర్సెస్ మీద ఆధారపడి వాళ్ళు ఏదో విధంగా అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ దేవుని ప్రశ్నించేటువంటి పరిస్థితిలోనికి వాళ్ళు వెళ్ళటం లేదు. క్రైస్తవులు మాత్రమే దేవుణ్ణి ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నారు. క్రైస్తవులు ప్రశ్నించేటువంటి ప్రశ్నల్లో ఇంకా ఏ విగ్రహారాధికుడు ఏ విగ్రహాన్ని కూడా ప్రశ్నించు. నీ ప్రశ్నించడానికి నీ ఆలోచనలో నుండి, నీ హృదయంలో నుండి వెంటనే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు దేవుణ్ణి ప్రశ్నించడానికి బయటకు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు అడిగేటువంటి ఏ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండదు. దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. దెర్ ఇస్ ఎ కండిషన్. ప్రేమించుచున్నాడు గనుక. నీ ప్రేమ ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. నీ ప్రేమ నిజంగా నీ శ్రమలో, సమస్యలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించినటువంటి నీ సమయము, దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి బాధ్యత, దేవుని కొరకు నువ్వు చేస్తున్నటువంటి నీ సమర్పణ, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నటువంటి నీ ప్రయాసం. చాలా మందిరాల్లో
కష్టాల్లో, శ్రమల్లో, అప్పుల్లో, అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళు మందిరం చుట్టూ తిరిగేసి, మందిరాన్ని కడిగేసి, మందిరంలో సేవలు చేసేసి రకరకాలుగా దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను కనబరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సమస్య తీరిపోగానే వీళ్ళు మందిరంలో చేసేటువంటి పని తగ్గిపోతుంది. వీళ్ళ మీద ఆధారపడినటువంటి కాపరి పరిస్థితి ఏమిటంటే, వీళ్ళ భక్తి ఎంత ఎక్కువగా కనపడిందో అంత త్వరగా వెళ్ళిపోతుంది, అంత త్వరగా వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి అటువంటి అవసరతలో వచ్చేటువంటి భక్తి పరులను గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి క్రైస్తవ్యం చాలా మోసపూరితమైనటువంటి క్రైస్తవ్యం. వీళ్ళ అవసరత తీరిపోగానే వీళ్ళు క్రైస్తవులు కాదు. వీళ్ళు ఎవరయ్యా అంటే, అవసరం తీరిపోయిన వెంటనే ఎలా అయినా మాట్లాడగలిగేటువంటి విశ్వాసం, ఏదైనా చేయగలిగేటువంటి విశ్వాసం. కష్టం నుంచి బయటికి రాగానే ఇక దేవుని భయం గాని, దేవుని భక్తి గాని, లేదా దేవుని పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన గాని ఏమాత్రము ధ్యానము చేయకుండా తమ సమయాన్ని సులువుగా గడిపేసేటువంటి మనుషులు. వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమిస్తున్నాను అని చెప్పి వచ్చిన వాడు వెనుపొడుకు వచ్చేటువంటి స్థితి దాకా వెళ్తున్నాడు. ప్రేమిస్తున్నాను అంటున్నాడు వాడు ప్రేమను కేవలము తన అవసరత కొరకు మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు. ఆ తరువాత ఆ ప్రేమ యథార్థంగా ఉండటం లేదు. యథార్థంగా ప్రేమించేటువంటి ప్రేమను గురించి దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు నిజంగా దేవునికి ఒక సమయాన్ని ఇచ్చినట్లయితే, నీ ప్రార్థన సమయం విషయంలో నువ్వు యథార్థతను కనపరచాలి. నీ పరిస్థితి ఎలా ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, నువ్వెంత అలసటతో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత అనారోగ్యంతో ఉన్నా, ఆ సమయానికి దేవుని కొరకు నువ్వు లెగిచి దేవుని ఆరాధించి స్తుతించి, దేవునికి నువ్వు ఇచ్చినటువంటి కమిట్మెంట్, దేవునికి నువ్వు ఇచ్చినటువంటి సమయాన్ని దేవునితోనే గడిపేటువంటి స్థితిలో ఉండాలి. నీ జీవిత కాలమంతా నువ్వు అదే సమయాన్ని దేవుని కొరకు నువ్వు గడుపుతూ దేవునికి నీ యొక్క ప్రేమను ప్రదర్శించాలి. అవసరత తీరిపోగానే, అంతకు ముందు అవసరతలో 2 గంటలు ప్రార్థన చేస్తే ఇప్పుడు అరగంట ప్రార్థన చేయడానికి నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావనంటే నీ అవసరత తీరిపోయింది. ఇక అవసరత తీరిపోయిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసేటువంటి ఆ యొక్క బ్రతుకులో నువ్వు ముందుకు వెళ్తున్నావు. అవసరత తీరిపోయిన తర్వాత నీకు మోకాళ్ళు వేయటానికి నీ ఒళ్ళు సహకరించటంలా. ఈ ప్రేమ ఏమాత్రం నీకు, నీ కుటుంబానికి శ్రేయస్కరమైంది కాదు. అవసరత ఉన్నప్పుడు ఏడవటం, అవసరం లేనప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించటం. ఒక దైవజనుని శిష్యుడు భక్తిపరుడని సాక్ష్యాన్ని కలిగి ఉంటే, అతడు చనిపోయిన తరువాత అప్పులన్నీ తీర్చడానికి దేవుడు తన అభిషేకాన్ని పంపించాడు, తన అద్భుతాన్ని ఆ ఇంటిలో చూపించాడు. కేవలం ఈ లోకంలో ఆశీర్వాదం రాలేదనో, ఈ లోకంలో రోగం వచ్చిందనో, కష్టం వచ్చిందనో, దేవుణ్ణి ప్రేమించడానికి లేదా దేవుణ్ణి ప్రశ్నించడానికి, దేవుణ్ణి నిందించడానికి నువ్వు సిద్ధపడిపోతే, మరి చేసినటువంటి మేలులు, నువ్వు అనుభవించినటువంటి మేలులు, వాటిని గురించి స్తుతించడానికి నువ్వు ఆ మేలులన్నిటికీ నువ్వు స్తుతించేశాను అనుకుంటే అది చాలా పొరపాటు. నీ జీవిత కాలమంతా నువ్వు దేవుణ్ణి స్తుతించినా కూడా ఆయన రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు. ఎందుకంటే ఆయన తన సొంత రక్తాన్ని నిన్ను విమోచించడానికి ఇచ్చాడు. దర్ ఇస్ నో డౌట్. తన సొంత రక్తాన్ని ఇచ్చి నిన్ను విమోచించాడు. కాబట్టి నీవు ఆయనను ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని తీర్చుకోలేవు. ఈ అవసరతలు పొందుకుంటున్నావు, వీటి కొరకు కాదు, నీకు శాశ్వతమైనటువంటి నిత్యత్వాన్ని ఇచ్చినందుకు నువ్వు జీవిత కాలము ఆయనకు నీవు నీ సమయాన్ని ఇచ్చి ఆయన్ని స్తుతించవలసినటువంటి ఆ బాధ్యతను నువ్వు కలిగి ఉన్నావు. ఇందులో ఏ సందేహం లేదు, నువ్వు బాధ్యతను కలిగి ఉన్నావు. ఆ బాధ్యతనే దేవుడు ప్రేమగా మాట్లాడుతున్నాడు. నీవు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి బాధ్యతను ఎంత చక్కగా నిర్వర్తిస్తావో అది నువ్వు దేవుని కొరకు లేదా దేవుని పట్ల చూపించేటువంటి ప్రేమ. ఇక్కడ ఆయన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, హీ ఈస్ కంటిన్యూస్లీ లవింగ్ గాడ్. అతడు ప్రేమిస్తున్నాడు గనుక అతన్ని తప్పిస్తాడు. ప్రేమించేటువంటి వాళ్ళందరినీ తప్పిస్తాడు. ప్రేమించేటువంటి వారందరినీ విడిపిస్తాడు. వారిలో ఏ తెగులు లేకుండా చేస్తాడు, ఏ అపాయము రాకుండా చేస్తాడు. వారిని ఆశీర్వదిస్తాడు, వారిని శ్రమల్లో నుంచి విడిపిస్తాడు, వారిని ఘనపరుస్తాడు, వారిని తృప్తిపరుస్తాడు, వారిని ఆపదల నుండి తప్పిస్తాడు. తప్పించడానికి సమర్థుడైనటువంటి దేవుణ్ణి ప్రేమించడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? ఆయన కొరకు నువ్వు ఇస్తానన్న సమయాన్ని క్రమము తప్పకుండా క్రమశిక్షణతోటి నీవు 2 గంటలు దేవుని సన్నిధిలో గడపాలని గనక నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ నిర్ణయం నీ జీవిత కాలం అంతా కూడా కొనసాగించబడాలి. దట్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్. నీ నిర్ణయం కొనసాగించబడకపోతే
నీ ప్రేమ ఏ పాటిదో అర్థమవుతుంది. చాలా మందికి కొంత సమయము చాలా విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఎంత ప్రేమ అంటే మీకోసం ప్రాణమైన ఇస్తామండి అని మాట్లాడేటువంటి ప్రేమ. దాన్ని నమ్మకండి. కొద్ది కాలం చూపించేటువంటి ప్రేమ యథార్థమైనది కాదు. అది ఎన్నటికీ తరిగిపోకుండా, ఎన్నటికీ ఒకేలాగా, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆ ప్రేమ నిలిచి ఉండేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఉంటుందో అది మాత్రమే యథార్థమైన ప్రేమ. రోగమున్నా, కష్టమున్నా, శ్రమన్నా, శోధనున్నా, అప్పులున్నా, ఏమున్నా సరే నీవు దేవుని స్తుతించడానికి ఇవి ఏవి కూడా నువ్వు సనగటానికి, గొనగటానికి అవకాశం లేకుండా వాటిని పక్కకు త్రోసి యథార్థమైనటువంటి ప్రేమతోటి దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సర్వ సృష్టికి కారణభూతుడు. ఆయనే నీ కొరకు స్వయంగా భూమి మీదకి వచ్చి నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. తన స్వరక్తమునిచ్చి నేను విడిపించాడు. కాబట్టి నీవు ఆయనను ప్రేమించడానికి కండిషన్ ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. అన్కండిషనల్ గా యూ హ్యావ్ టు లవ్ హిమ్. నువ్వు ఆయన్ని ప్రేమించాలి. నువ్వు నీ ప్రేమ యథార్థమైందైతే నువ్వు తప్పించబడతావు. ఇందులో సందేహం లేదు. నువ్వు తప్పించబడలేకపోతున్నావు అంటే నీ ప్రేమను సందేహించాల్సిందే. దయచేసి ఆలోచన చేయండి. దేవుడు మనకిచ్చినటువంటి జీవము మరణము కంటే ఎంతో ఉన్నతమైంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి జీవము మరణము కంటే ఎంతో ఉన్నతమైనది. మనము ఆయన ఇచ్చినటువంటి జీవము పైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని శక్తి నీ లోపల ఉన్నటువంటి ప్రతి పాపమును జయించగలిగేటువంటి కృపను నీకు ఇచ్చి, నీవు ప్రతి పాపమును జయించడానికి ఆయన నిన్ను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీవు పాపాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తూ దేవుని కృపను పొందుకుంటున్నావనంటే ఆ పాపాన్ని జయించేటువంటి క్రమములో, పాపాన్ని జయించడం కొరకు నువ్వు చేసేటువంటి ప్రయత్నాన్ని నీవు దేవుని ప్రేమించేటువంటి వ్యక్తిగా దేవుడు పరిగణిస్తున్నాడు. నీ లోపల ఈ లోక పరిస్థితులను బట్టి దుఃఖము గనక కొనసాగుతున్నట్లయితే, వేదన కొనసాగుతున్నట్లయితే, బాధ కొనసాగుతున్నట్లయితే, భయము కొనసాగుతున్నట్లయితే నువ్వు గుర్తుంచుకోవాలి, నీలో ఉన్నటువంటి దుఃఖము నిన్ను చంపివేస్తుంది. సాతాను యొక్క సాధనమే మన లోపల ఒక వేదన కలిగించి మనల్ని చంపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ వేదనను బట్టి, దుఃఖాన్ని బట్టి దేవుని ప్రశ్నిస్తూ, దేవుని పైన సణుగుతూ, గొణుగుతూ మనము దేవుని పైన తిరుగుబాటు చేస్తుంటాం. ఈ లోక ఆశలను గురించి ఎవరైతే ఆలోచనలు చేస్తూ వాటి కొరకు ఆలోచనలతోటి ముందుకు వెళుతూ దేవుణ్ణి వెంబడిస్తున్నారో వాళ్ళందరూ కూడా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులుగా గుర్తించబడుతున్నారు. అట్టి స్థితిలో ఉండటానికి వీల్లేదు. దేవునిని యథార్థంగా ప్రేమించాలి. దేవునిని యథార్థముగా ప్రేమించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మా ప్రభువా, నాయన మీకు స్తోత్రము. నాయన యథార్థమైనటువంటి భక్తి ప్రేమను మీ పట్ల కలిగి, అయా మీ యందు భయభక్తుల చేత మీ జ్ఞానమును, మీ యొక్క తెలివిని, గ్రహింపును కలిగి నాయన మిమ్మల్ని వెంబడించడానికి మీ కృప మా పట్ల విస్తరింపచేయమని, అయా ఈ భయంకరమైనటువంటి కరోనా తీవ్రత నుంచి మమ్మల్ని, మా రక్త సంబంధికులు, మా కుటుంబీకులు, అయా మా దేశస్థులు, మా రాష్ట్ర ప్రజలు, నాయన తండ్రి మా ఇరుగు పొరుగు ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడమని, మా ప్రజల పాపములను క్షమించమని, మా ప్రజల యొక్క అవినీతిని, అక్రమమును, అన్యాయమును నాయన మీరు దృష్టిస్తూ ఉన్నారు ప్రభువా. వాటిని బట్టి వారిని క్షమించి రక్షణ ఆలోచన దయచేయమని, మా దేశమును బాగు చేయమని, అయా మమ్మల్ని, మా కుటుంబాలను మీ హస్తాలకు అప్పగించుకోండి. మీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని క్షేమముగా నడిపించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే జయం, శిలువ రక్తమునకే జయం. ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ తన రెక్కల చోటన భద్రపరిచి సజీవులుగా ఉంచును గాక. ఆమేన్. ఆమేన్.